MBBS ప్లస్ US లో ఫ్రీ మెడికల్ పీజీ. బ్రో నిన్న వీడియోలో కూడా చెప్తున్నాను, చాలా మంది పేరెంట్స్ మాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ వాళ్ళేమో టీవీస్ లో ఆ టీవీలో ఈ టీవీలో ప్రమోట్ చేస్తే మీరేమో కాదంటారు. బ్రదర్ నేను చెప్పేది నిజం. పాత్వే పాత్వే అని చెప్పేది, పాత్వే టు US ఎలా కుదురుతుందండి? పాత్వే అంటే ఏంటి అసలు? 1 year ఇక్కడ చదివి ఇంకొక ఇయర్ బయట చదివి పాత్వే అంటారు. మీకు ఈజీ చెప్పా అంటే, మీరు ECTS అనే పదవి విన్నారా? యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అండ్ అక్యుములేషన్ అంటారు. ఏది యూరోపియన్ కంట్రీస్ లో మనం ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీ, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ECTS అనే ఫామ్ అని యూరోపియన్ క్రెడిట్ సిస్టమ్. కరికులం కన్కారినేట్ అంటే మనం చదువుకున్న యూనివర్సిటీలో మనం చదువుకున్న కంట్రీస్ లో ఈ సబ్జెక్ట్స్ ఆ సబ్జెక్ట్ సేమ్ గా ఉన్నాయా, క్రెడిట్ సరిపోతున్నాయా లేవా అని చూసి చేసేదే పాత్వేస్ అంటారు. మీరు 6 years జార్జియా MBBS చదివి US పాత్వే అంటే ఎలా బ్రో? ఎలా కుదురుతుంది? సాధ్యమేనా? అడగండి, మీ కన్సర్న్ నిలదీయండి. మీరేం ఫ్రీగా చదువుకోవట్లేదు, డబ్బులు ఇచ్చేగా చదువుకుంటున్నారు? అడగండి బ్రో, అడగండి. ఎందుకంత భయపడతారు? బాస్ మీరు డబ్బులు కట్టే చదువుకున్నారు, మీరు ఫ్రీగా ఎవరు ఏం చేయట్లేదు. మీరు 6 years జార్జియా MBBS చేసి మీరు USMLE స్టెప్ 1, USMLE CK, USMLE స్టెప్ 2, CK అంటే క్లినికల్ నాలెడ్జ్ అంటాం, స్టెప్ 2. తర్వాత మనం స్టెప్ 1 స్టెప్ 2 రాసిన తర్వాత మనం అక్కడ క్లినిక్ లో ప్రాక్టీస్ చేయడానికి కానీ లేదా పీజీకి కానీ మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. పీజీకి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత పీజీ పూర్తి చేసిన తర్వాత స్టెప్ 3 ఎగ్జామినేషన్ రాస్తాం, USMLE స్టెప్ 3 అంటాం దాన్ని. వీటన్నిటికి ఫీజు ఎంత అవుతుంది తెలుసా? నిన్న వీడియోలో కూడా చెప్పున్నాను, ఈ రోజు వీడియోలో కూడా చెప్తాను. మళ్ళీ మీకు పైన డిస్ప్లే కూడా వేస్తాను. 3 నుంచి 4 లక్షల వరకు ఓన్లీ అప్లికేషన్ ఫీజు అవుతుంది. ఓకేనా? ఈ 3 ఎగ్జామ్స్ కి. తర్వాత మీరు ప్రిపరేషన్ కి వీడిచ్చే ప్రిపరేషన్ సరిపోతుందా? మీకు 6 years యూనివర్సిటీ వచ్చేది, దానికి మీ దగ్గర ఛార్జ్ చేయరా? దాన్ని పాత్వే ఎలా అంటారు? దాన్ని ఫ్రీ పీజీ ఎలా అంటారు? మీరు కష్టపడి మీరు ఎగ్జామినేషన్ రాసి మీరు అప్లై చేసి తెచ్చుకునే ఫ్రీ పీజీని వాళ్ళు అంటానికి లేదు, అనకూడదు కూడా. వాళ్ళు మీకు చూపిస్తుందంటే వాళ్ళు మీకు కోచింగ్ ఇస్తారు. USMLE ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి మీకు కోచింగ్ ఇస్తారు. ఈ జార్జియా MBBS ప్లస్ ఫ్రీ పీజీ ఇన్ US ఒక USP బ్రో. యూనిక్ సేల్స్ పాయింట్ అంటే ఓన్లీ మీకు మభ్యపెట్టే మాటలు చెప్పేసి ఫ్రీ పీజీ ఇన్ US అంటే మీరు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. బ్రో USMLE ఎగ్జామినేషన్ ఎంత టఫ్ తెలుసా? ఎంత టఫ్ తెలుసా? ఆ US లో ఉండే వాళ్ళే అవి క్లియర్ చేయలేమని భయపడి ఇండియా నీట్ సెంటర్స్ పెట్టుకొని దుబాయ్ నాకు ఇండియాకు వచ్చి నీట్ రాసి క్వాలిఫై అయ్యి ఇండియాలో MBBS చేస్తారు బ్రో. ఇది ఫ్యాక్ట్ బ్రో, మోసపోకు బ్రో, నా మాట విను బ్రో.